హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇది బ్లాగ్ 3 అండి. ముందైతే ఫ్లోర్లు వేసినప్పుడు ఒక వీడియో, కిచెన్ వాల్స్ వేసినప్పుడు ఒక వీడియో అయితే చేశానండి ఫస్ట్ నుంచి. ఇది డే 3 అండి. ఇది 3 డేస్ అయితే పట్టింది మనకు ఈ ఫ్లాట్ అయితే చేయడానికి. ఒక బెడ్రూము, ఒక కిచెన్ ప్లాట్ఫామ్, వాల్స్ దాంతో కలిపి. ఎందుకంటే ఒక బాత్రూమ్ యాడ్ అయిందండి. ఇవాళ అయితే బాత్రూమ్ అయితే కంప్లీట్ చేసేసాం. 4 గంటలకి అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోయింది, చిన్న బాత్రూమ్ కాబట్టి. నిన్న అయితే టైం కుదరలేదు. వాళ్ళలో ఇద్దరం చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది, బేగా ఇంటికి వచ్చాము. అయితే ఇవాళ వీడియోలో కిచెన్కి నిన్న అయితే పవర్ లేక బ్యాక్ సైడ్ అయితే పాయింట్ బాక్స్ ఉందండి, పవర్ బాక్స్. దానికైతే పైన అయితే ఆనవాలు పెట్టేసి వదిలేసాను. ఇవాళ అయితే ఎలక్ట్రీషియన్ వైర్ అయితే లాగుతున్నారు, కట్ చేయమంటే అయితే కట్ చేశాను. చూడొచ్చు, మిషన్తో అయితే కటింగ్ అయితే చేస్తాను. మీకు దగ్గర చూపిస్తున్నాను చూడండి. చూడొచ్చు, కటింగ్ అయితే చేస్తాను. పవర్ లేనప్పుడు అలా మూసేసి పైన అయితే ఆనలు పెట్టుకుంటామండి. ఇంకా వాల్స్ అయితే ఇలా గోడ అయితే అయిపోయిందండి. చూడొచ్చు, లోపలైతే కార్నర్ కూడా అయితే ఉంది. కార్నర్ కూడా అయితే వేయాలి. చూడొచ్చు మీరు లోపలికి. చాలా చిన్న బాత్రూము. ఇవైతే వాల్స్ అయితే తెప్పించలేదు. అక్కడ ఉన్న 2 టైల్స్ అయితే వేస్తామండి. చాలా కష్టమైంది, కానీ టైల్స్ ఉన్నాయని చెప్పేసి ఇంక తెప్పించలేదు ఓనర్ గారి చేత. ఉన్న టైల్సే వేసేసామండి. వాల్స్ సరిపోయి అలాగా. ఆఫ్టర్నూన్కి అయితే ఎలా అయిందండి ఫిక్సింగ్. చూడొచ్చు, గ్రౌట్ కూడా పెట్టేసాం కూడానే. క్లీనింగ్ సెక్షన్లో ఉన్నాడైతే మా వాడైతేనే. చూడొచ్చు, లోపలైతే క్లీనింగ్ అయితే చేయించేస్తున్నాం కూడానే. వైట్ వాల్ చాలా నీట్గా అయితే వచ్చిందండి బాత్రూము. ఆ ముక్క ఉంది చూసారా, అది లోపల కడగంలో మీద పడుతుందని చెప్పేసి ఆపేసాం, వేయలేదు మేము. ఇంక వేద్దామని. ఇంకా కంప్లీట్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది. చూడొచ్చు, గ్రౌట్ కూడా పెట్టేసాం మేము శుభ్రం. ఇంక ఫ్లోర్ అయితే ఉంది. చూడొచ్చు లోపల కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా గ్రౌట్ కూడా క్లీన్ అయిపోయింది. గ్రౌట్ పెట్టాలి చూడండి, మామూలు గ్రౌట్ కలుపుతున్నాడు. ఇంకా గ్రౌట్ అయితే పుట్టింగ్ అయితే అయిపోతుంది. గ్రౌట్ పుట్టింగ్ గ్రౌట్ అయితే అయిపోయిందండి. శుభ్రం క్లీన్ చేసాం చూడండి. కింద ఫ్లోర్ అయితే లాగుతున్నాం, పాయలు వేసుకున్నాం. మామూలు కొంచెం తక్కువ వచ్చింది, అందుకని చెప్పి శాపం. చూడొచ్చు, పాయలు తీసుకున్నాం. కన్నం అయితే ఆ మూలకైతే ఇచ్చారు. చూడొచ్చు, మొత్తం ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రౌట్ కూడా అయిపోయింది. మాల్ తక్కువ వచ్చిందని చెప్పి మాల్ అయితే మిక్స్ చేస్తున్నారు. ఇంకా ఫ్లోరింగ్ లాగేసుకున్నాం. ఎల్ షేప్ అయితే పేర్చామండి. ఒక 4 పెంకులు పడ్డాయి అంతే ఫుల్గాని. ఫిక్సింగ్ అయితే అయిపోయింది. గొట్ట అయితే వేస్తున్నామండి. లోపల ఫిక్సింగ్ చూడొచ్చు, జాలిపీలు కూడా తీస్తాం కనెక్షను. చాలా కంప్లీట్ అయితే అయిందండి ఇవాళ. బాత్రూమ్ అయితే చూడొచ్చు, మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. బాత్రూమ్ మీకు లాంగ్ నుంచి అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదండి, లోపల కూడా అయితే వేసాం. ఎక్కడ అయితే వదలలేదు. 5 అడుగుల హైట్ అండి ఇది. మీకు లాంగ్లో వచ్చి చూపిస్తాను చూడండి. బాత్రూము లాంగ్లో అయితే లుక్ ఎలా ఉంటుందండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్స్ వల్ల అయితే మాకైతే కొంచెం బూస్టప్గా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అప్ చేయండి. మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లింక్ అయితే ఇచ్చాను, మీరు అందులో కూడా ఫాలో అవ్వచ్చు. చూడొచ్చు, మరిన్ని వీడియోలు అయితే మేము ముందుగా తీసుకొస్తాను. ఒక బిల్డింగ్కి టైల్స్ వేయడానికి ఎంత అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, టైల్స్ వేయడానికి ఎంత ఛార్జ్ అవుతుంది, కొనడానికి ఎంత అవుతుంది అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయండి. ప్రతి బిల్డింగ్కి మీ బిల్డింగ్ కావాల్సినవన్నీ షాపు, షోరూమ్, బ్లాగ్స్ కూడా అయితే చేద్దాం అనుకుంటున్నాను.
మీరు లైక్ చేసి మాకు కొంచెం బూస్టప్ ఇస్తే ఆ షోరూమ్ బ్లాగ్ కూడా చేస్తానండి. కొత్త టైల్ షోరూమ్ కూడా బ్లాగ్స్ ప్రతి ఊరికి వచ్చి ఎవరి ఊర్లో ఏమున్నాయో షాపులు, టైల్ షాప్లో టైల్ షాప్లో ఏం మెటీరియల్ ఉందో ఏంటి అన్నీ వివరించి చెప్తానండి. మాకు కొంచెం మీ లైక్స్ ద్వారా ఛానల్ కొంచెం గ్రో అప్ చేస్తే మాకు కొంచెం బూస్టప్ కింద అంతే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. బై ఫ్రెండ్స్.